హాయ్ అందరికీ. నిన్నటితో వచ్చి మాకు స్టిచ్చింగ్ క్లాసులు అయితే అయిపోయాయండి. ఇంకా రేపటి నుంచి నేనైతే రానని చెప్పి అందరికీ చెప్పేసి వచ్చేసాను. ఇంక వచ్చిన తర్వాత నాకు ఒకటే బాధ అయిపోయింది. ఎందుకంటే అందరం ఇన్ని రోజులు కలిసి మెలిసి తింటా ఆడతా పాడుతూ ఉన్నాం. అక్కడ అంత హ్యాపీగా ఉన్నింది. 15 days నుంచి అందరం కలిసి ఉన్నాం కదా, అలా బాగా అందరికీ బాండింగ్ అనేది ఏర్పడింది. మేము వెళ్ళే రోజు ఇంకొక ఇద్దరు రాలేదు, ముగ్గురమే అయ్యాము. ఫ్రెండ్స్ వచ్చి నిన్న ఈవినింగ్ ఫోన్ చేశారండి. అదే లాస్ట్ రోజు ఒకరోజు మీట్ అవుదాము, అందరం హ్యాపీగా ఉందాము, ఈ ఒక్కరోజే రా అని చెప్పి ఫోన్ చేశారు. ఇంకా సరే అని మళ్ళీ అక్కడికి వెళ్ళైనా కుట్టుదాము, ఒకరోజు ఈ రోజంతా మనం ఎంజాయ్ చేసుకున్నాము, మాట్లాడుకుందాం, ఇన్ని రోజులు కలిసి ఉన్నాం కదా, ఒక్కసారి విడిపోతే భలే బాధ అనిపించింది నాకు. అందుకే పొద్దున్నే మా పిల్లల్ని అయితే రెడీ చేసి స్కూల్లోనే వదిలిపెట్టేశానండి. ఈ స్కూల్ వెనకాలే మేము అక్కడ స్టిచ్చింగ్ చేసేది. అదేందో కానీ మా పిల్లలు ఇంట్లో ఉన్నప్పుడు అసలు చిన్న గలబా కాదు, స్కూల్కి వచ్చారనుకో గమ్ముగా వెళ్ళిపోతారు. ముందు మా చిన్నోడైతే మరి 15 రోజుల ముందు వచ్చినప్పుడు అయితే అందరూ ఏదో డల్గా ఏదో వర్క్ చేసుకున్నామా వెళ్ళిపోయామా అన్నట్టుండేది. కానీ అందరం బాగా కలిసిపోయి ఇంకా అలా బాండింగ్ అనేది బాగా ఏర్పడిపోయింది మాకు. మా ఆయన అయితే చెప్పేశాడు, నువ్వు ఉండే పని అయితే ఈ వీక్ అంతా ఇక్కడే వర్క్ చేసుకో, నాకేం ఇబ్బంది లేదు, వచ్చి వదిలిపెడతాను అని చెప్తా ఉండేది. అనుకుంటే నా గురించి చెప్పుంటే నేను కూడా సారీ కట్టుకునేదాన్ని కదా. నేను ఫోన్ చేద్దాం అనుకున్నమాట. అందుకే సరే శారీ కట్టుకోరా ఈరోజు ఏమంటే అంటే మీరే కదా చెప్పి శుక్రవారం శారీ కట్టుకోమ్మా. ఫ్రైడే కదా, అందరూ అదే లేడీస్ అందరూ శారీ కట్టుకుంటే బాగుంటుంది, అందులో అందరూ లాస్ట్ రోజే కాబట్టి అని అనుకున్నారు. కానీ నాకు వచ్చిన తర్వాత ఇక్కడికి వచ్చిన తర్వాత చెప్పారు. అదేది ముందే చెప్పుంటే ఇంటి దగ్గర ఉన్నప్పుడు చెప్పుంటే కట్టుకొచ్చాం కదా. ఇంటి దగ్గర ఉన్నాం అనుకో అసలు కుడతామో లేదో అని అనిపించదు. కానీ ఇక్కడికి వస్తే పోటీలు మాకు, మీరు ఎక్కువ కుడతావా, నువ్వు ఎక్కువ కుడతావా, నేను ఎక్కువ కుడతావా అని. మధ్యాహ్నం 2 కల్లా మేము చెరో 16 లహరి నేను షేరింగ్ చేసుకున్నాము. 32 పావడాలు ఇచ్చారు, కేస్మెంట్ అంటారు కదా వాటిని. ఆ పిల్ల 16, నేను 16 కుట్టేసి ఇంకా 2 గంటలకు ఇదిగో భోజనానికి లేసాము. ఇంకా అందరూ ఇందని వేసుకొని ఇదిగో ఈ బిర్యానీ దాని సొప్పు తెచ్చుకొని ఇలా చిన్న పార్టీలా చేసుకున్నాము. చెప్పడం మర్చిపోయా, తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. కోవూరులో బిర్యానీ తెచ్చుకోవాలంటే అందరూ ఎక్కువ గరీబ్ బిర్యానీ తెచ్చుకుంటారండి. మేము కూడా అక్కడి నుంచే గరీబ్ బిర్యానీ తెప్పించుకున్నాము. అందరికీ ఎన్నో 3-4 తెచ్చారనుకుంటా. అన్నొకటి మా ముగ్గురికి ఇంకొక అమ్మాయి ఉండింది, ఆ అమ్మాయికి ఈ అక్కే షేర్ చేస్తుంది. ఇక్కడ గిన్నెలు ఏమి లేవు కాబట్టి ఇదిగో ఈ 3 ప్లేట్లు ఉన్నాయి. ఈ 3 ప్లేట్లే 4 ప్లేట్లకు ఒక చిన్న ప్లేట్ ఉండింది. ఆ చిన్న ప్లేట్లో నుంచి 4 ప్లేట్లు షేరింగ్ చేసింది అక్క. ఇంకా అందరం తినేసాం. లాస్ట్ రోజు కదా, అందరి మొహాల్లో కళ. ఎట్లయినా ఈరోజు కలిసినందుకు మాకైతే చాలా హ్యాపీగా ఉందండి. ఇలా కలవకుండా వెళ్ళిపోతే ఏదో ఒక మనసులో ఒక బాధగా ఉండేది. ఎలాగో లహరియే కలిపిద్ది. నైట్ నాకు ఫోన్ చేసి, రామే రేపు ఒక్కరోజే కదా అందరం మీట్ అవుతాము, ఇంకో ఇద్దరు అక్కోళ్ళు ఉన్నారు, వాళ్ళు మాత్రం రాలా, మేము ముగ్గురువే చేసుకున్నాము, ఇంకా లహరి వచ్చి 1 week వస్తానని చెప్పింది. ఇంకా నేను రేపు నుంచి అయితే ఇంటి దగ్గరే కుట్టుకుంటానని చెప్పేసాను. ఇక్కడ మాత్రం 10 నుంచి 4:30 ఉండేది కదా, అప్పుడు దాకా అయితే ఒక 25 అట్లా కుడుతున్నామండి. ఇంకా ఇంటి దగ్గర ఎన్ని కుడతామో ఇంకా రేపు నుంచి లెక్కేసుకోవాలి. నేను దేవి అక్క కొంచెం సైలెంట్, కానీ లహరి మాత్రం అలా కాదు, అందరితో అదే గెలుక్కుంటా పోవడమే. అదే అందరితో బాగా మాట్లాడిపోద్ది. నేను అక్క మాత్రం కొంచెం కలవడానికి టైం పడ్డది. అదే కలిసిపోయామనుకో ఇంకా మాట్లాడటమే ఆ పిల్లకన్నా ఎక్కువ ఇద్దరు. ఇంకా మా ఆయన ఫోన్ చేసి, నేను 4:15కి వస్తాను, ఈ లోపల రెడీ చేసే అదే అన్నీ మడతేసుకొని లోపల పెట్టేసుకోండు అని చెప్పాడు. నేనేమైతే 22 అనుకుంటా కుట్టింది. అన్నొచ్చి రేపు నుంచి బుక్ తెచ్చుకోండి అమ్మా, మీరు కుట్టేసి ఆ బుక్లో రాపిచ్చేసుకోండి, మీ దగ్గర జాగ్రత్తగా పెట్టుకోండి అని చెప్పాడు. ఇంకేముంది, నేనైతే అన్నీ సర్దేశానండి. సర్దేసి ఒక అరగంట అలా ఖాళీగా కూర్చున్నా. ఈ లోపల లహరి వచ్చి నాకు 4 పావడాలు కుట్లేసి అని చెప్పింది. ఈ లోపల ఆ పిల్లకి కూడా కుట్లేసి ఇచ్చాను. అదే పావడాకి జాయింట్లు ఉంటాయి కదా అవి. ఈ లోపల దేవి అక్క వచ్చి ఇదిగో నాడా కుడతా ఉంది, ఒకసారి చూపి అందరికీ మన సబ్స్క్రైబర్లు అందరికీ తెలియాలి కదా ఎలా కుట్టేదో. వెళుతున్నా దూరంగా వెళుతున్నా, బిల్లలది కున్నా నీ కోసం వెళుతున్నా అని పాట పాడి ఇంటికి వచ్చేసానండి. ముందే మనకి వాచ్ టైంలో ఏదో తప్పకుండా అందరూ